మీ రిక్వెస్ట్, మీ కోరిక? డెఫినెట్లీ నా ఆలోచన అవకాశం వస్తే పోటీ చేయాలని. జగిత్యాల నుంచి నా అవకాశం వస్తే డెఫినెట్లీ పోటీ చేయాలని. అదే జగిత్యాల నుంచి జగిత్యాలకి సంజయ్ని ఓడించాలరా బిటారు? అది ఎవరు నాకెవరికైనా. జగిత్యాల్లో కేసీఆర్ కూతురు కవిత కూడా పోటీ చేస్తాడు. నా ప్రజా జీవితం చివరి అంటూ నేను కొనసాగాలని ఉన్నది. నేను పాయింట్ ఇక్కడ వినండి. మీరు సంజయ్ని మీకు ఒక ప్రత్యర్థి ఇప్పుడు ఉన్న వ్యక్తి, కేసీఆర్ కూతురు కవిత కూడా జగిత్యాల్లో పోటీ చేయాలనుకుంటున్నా. సంతోషం అంటే కేసీఆర్ గారు కూతురు రావద్దని ఎట్లా కోరుకుంటాను. ఆమెను కూడా ఓడిస్తానని చెప్పి చెప్తారా? నేను ఎవరనేది కాదు, నేను గెలవాలని కోరుకుంటా. నాకు అవకాశం వస్తే నేను గెలవాలని కోరుకుంటా. నా ప్రత్యర్థి ఎవరనేది నాకు కాదు, ప్రధానం కాదు కదా. మొన్న బహిరంగ సభలో కేసీఆర్ ఏం చెప్పారు? జీవన్ రెడ్డి భవిష్యత్తులో మీ జిల్లాకి మంచి సేవ చేసే అవకాశం కల్పిస్తానంటారు. దట్ మీన్స్ మీకు మంత్రి పదవి దక్కేలాగా చేస్తాననేది ఆయన ఉద్దేశం. నేను ఏమంటున్నానే, భవిష్యత్తు రేపు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత నాకు ఏ విధమైన అవకాశాలు లభిస్తాయో నేను ఊహించలేను, చెప్పలేను. బట్ మంత్రి పదవి నేను ఊహించలేను, చెప్పలేను. మీరు అడిగారా? నేను ఊహించలేను, చెప్పలేను. విధమైనటువంటి ఒక సంభాషణ చర్చలు జరగలేదు. అన్కండిషనల్ గా చేరారా? టోటల్లీ అన్కండిషనల్. అసలు రేవంత్ రెడ్డి కోపం ఒకటే ఉంది, నాకు వేరే ఏం లేవని చెప్పారా? రజనీకాంత్ గారు మీరు సుదీర్ఘ అనుభవం ఉన్నదే. రాజకీయాల్లో ఒప్పందాలు ఉంటాయి, రాజకీయాల్లో ఒప్పందాలు ఉంటాయి అంటున్నా నేను. ఇవాళ కేసీఆర్ గారు అధికారానికి వచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి చేస్తా అని చెప్పని ఆయన ఒప్పందం కుదుర్చుకున్నా ఆయనతోని. టైం ఆయనకి ఏదైతే ఉందో తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి సీనియర్ నాయకుడు సేవలు అవసరం అని భావించి చేర్చుకున్నాడు. ఏదైనా పరిస్థితులు బట్టి ఉంటాయి.